మన మెసేజ్ టైటిల్ పునాది, ఫౌండేషన్. హల్లెలూయా. ప్రతిదానికి కూడా ఒక పునాది ఉంటుంది. జీవితంలో ప్రతిదానికి ప్రతి మనిషి ఒక పునాది వేసుకుంటాడు. కుటుంబాన్ని కట్టుకోవడానికి ఒక కుటుంబకు పునాది వేసుకుంటాడు. జీవితాన్ని కట్టుకోవడానికి జీవితానికి ఒక పునాది ఉంటుంది. ఒక నిర్మాణము చేయటానికి నిర్మాణానికి ఒక పునాది ఉంటుంది. ఎవ్రీ స్ట్రక్చర్కి మనం డెప్త్కి వెళ్తే అడుగు భాగంలో పునాది కనబడుద్ది. ఒక మనిషి విజయానికి ఉండే రహస్యం అతడు వేసుకునేటువంటి పునాది. ఒక వ్యక్తి తన జీవితంలో గెలిచాడు అంటే అతడు వేసుకునే పునాది. ఒక వ్యక్తి తన జీవితం ఉన్నత స్థాయికి వెళ్తున్నాడు అంటే అతడు వేసుకునే పునాది మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి చెడ్డవాడు అయ్యాడంటే వాడు వేసుకునే పునాది మీద ఆధారపడి ఉంటుంది. మన కుటుంబం బాగుంది అంటే వేసుకునే పునాది మీద ఆధారపడి ఉంటుంది. మనం సంతోషభరితం అవుతున్నామంటే వేసుకునే పునాది మీద ఆధారపడి ఉంటుంది. సాటిస్ఫాక్షన్ పునాది వేసుకుంటే ఎంత సాటిస్ఫాక్షన్గా మనం జీవించగలమో ఆ పునాది దాని మీద ఆధారపడి ఉంటుంది. సమస్తము కూడా పునాది మీదనే ఆధారపడి ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి మన ఫౌండేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఫౌండేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఫౌండేషన్స్లో లూప్ హోల్స్ ఎక్కడ ఉండటానికి వీల్లేదు. ఫౌండేషన్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని సమపాలనలో వేసుకోవాలి. ఫౌండేషన్ మీద ఎలాంటి కన్స్ట్రక్షన్ అయినా ఎలాంటి స్ట్రక్చర్ అయినా మనం చేసుకోగలం. కనుక ఫౌండేషన్ అంటే పునాది అన్నది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అందుకని చాలా సందర్భాల్లో నీ యాక్షన్, నీ రియాక్షన్, నీ మోటివేషన్, ఎవ్రీథింగ్ డిపెండింగ్ ఆన్ ద ఫౌండేషన్. నీ యాక్షన్, నీ రియాక్షన్, నీ హావభావాలు, నీ కదలిక, నీ అంతరంగం, నీ యొక్క నేర్పరితనం, నీ యొక్క పోరాట పటిమ, నీ ఆనందం, నీ సంతోషం, నీ సమస్తము కూడా నీవు వేసుకునే పునాది మీద ఆధారపడి ఉంటుంది. అందుకని పునాదిని చాలా జాగ్రత్తగా మనం వేసుకోవాలి. దేని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. పునాది గనక మనం జాగ్రత్తగా వేసుకోకపోతే దాని మీద ఎలాంటి స్ట్రక్చర్ మనము కట్టినా అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అది నేలకు షింక్ అయిపోద్ది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకనే పునాది వేసుకునేటప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే కడు జాగ్రత్తగా మనం జీవితానికి ఒక పునాది వేసుకోవాలి. కుటుంబానికి ఒక పునాది వేసుకోవాలి. బిడ్డల లైఫ్లో ఒక పునాది మనం వేసుకోవాలి. హల్లెలూయా. మనం ఇక్కడ ఉన్నటువంటి వారము మంచి తల్లిదండ్రులుగా మన పిల్లలకు ఒక మంచి పునాదిని వేయాలి. ఆమేన్. ఒక మంచి భార్యగా భర్తకు ఒక పునాది వేయాలి. ఒక మంచి భర్తగా భార్యకు ఒక పునాది వేయాలి. కుటుంబ సభ్యులుగా తల్లిదండ్రుల కొరకు భవిష్యత్తు కొరకు ఒక పునాది వేసుకోవాలి. పునాది ఎప్పుడు మన కంటికి కనబడదు. పునాది ఇతరులకు కనబడదు. దాని లోతు ఎంత ఇతరులకు కనబడదు. పునాది వేసేవాడికి దాని లోతు తెలుస్తుంది. పునాది వేసినప్పుడు దగ్గరుండేవాడికి తన లోతు ఏంటో తెలుస్తుంది. పునాది వేసేవాడికి పైన ఎంత భవనాన్ని కట్టుకోవాలో, పైన ఎంత వెయిట్ని వేయాలో ఆ పునాది వేసేటువంటి వాడికి ఒక ఆలోచన ఉంటుంది. బిడ్డలారా గమనించండి. అందుకని ఏ స్ట్రక్చరల్ డిజైన్ చేటువంటి ఒక ఆర్కిటెక్ట్, ఇంజనీర్ దగ్గరికి వెళ్తే వాడి పునాదిని గురించి చెప్తాడో, ఒక స్థలంలోని ఇల్లు కట్టాలంటే అక్కడ కొంత టెక్నికల్ టీం ఒకటి ఉంటుంది. బిడ్డలారా గమనించండి. ఇప్పుడు మన ఏరియాలో మనం గనక పునాది వేసుకోవాలంటే పునాది వేయటానికి ముందు అక్కడుండే సాయిల్ టెస్ట్ ఉంటుంది. ఆ సాయిల్ని తీసుకొని వెళ్తే ఇక్కడ మనకుండే పాలిటెక్నిక్ కాలేజ్ ఎదురుగా సాయిల్ టెస్ట్ చేసేటువంటి ఒక టెక్నికల్ టీం ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది. వాడికి వెళ్ళి మనం మట్టిని తీసుకొని వెళ్తే ఆ మట్టిలో ఎంత నువ్వు ఫౌండేషన్ వేసి బిల్డింగ్ కట్టాలో, ఎంత డెప్త్కు నువ్వు వెళ్ళాలో వాళ్ళు జాగ్రత్తగా క్లారిటీ ఇస్తారు. జాగ్రత్తగా గమనించండి. నీ ప్రతి కన్స్ట్రక్షన్ కూడా దేన్ని బేస్ చేసుకుంటుంది? పిల్లరా పునాదిని ఆధారం చేసుకునే కట్టబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఎట్లా ఇల్లు కట్టుకునేటప్పుడు అంత జాగ్రత్తగా మన పునాది వేసుకుంటామో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, మన భౌతిక జీవితాన్ని కట్టుకోవడానికి, మన శరీర సంబంధమైన జీవితాన్ని కట్టుకోవడానికి, మన ఆర్థిక జీవితాన్ని కట్టుకోవడానికి అలాంటి పునాది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. అందుకనే పునాది అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి చూడండి, ఒక మొక్కగా ఉంటే వంగుద్ది కానీ మౌనైపోతే వంగ. దాని అర్థం ఏంటంటే పునాది వేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా మనం పునాది వేసుకోవాలి. లేకపోతే ఆ పునాది కనుక పాడైందా నీతిమంతులు సైతం ఏమీ చేయలేరు. వాక్యానికి వెళ్దాం. ఈరోజు ఫౌండేషన్ యొక్క గొప్పతనాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెజ్ర గ్రంథం 3వ అధ్యాయము 11-12 వచనాలు ఇలా రాయబడింది. వీరు వంతు చెప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవా స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూసి ప్రజలందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను, లేవీయులలోను
కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నెహమ్యా ఎజ్రాల కాలంలో జరిగిన సంఘటన మనందరికీ బాగా గుర్తుంది. బిడ్డలారా గమనించాలి. దేవుని మాట వినకపోవటం వల్ల దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా శత్రువులకు అప్పగించాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. శత్రువు ఒక వ్యక్తిని అటాక్ చేసేటప్పుడు వాడు అటాకింగ్ దేని మీద చేస్తాడంటే పునాది మీద చేస్తాడు. దేని స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా గమనించాలి. పునాది యొక్క ఇంపార్టెన్స్ ఇదేనని మనం అర్థం చేసుకుందాం. పునాది యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్ని కుటుంబాలు పాడవాలంటే అపవాది యొక్క కాన్సన్ట్రేషన్ ఆ పునాది మీదకి వెళ్ళిపోతుంది. బిడ్డ గమనించు, మన పునాది మనకు తెలియదు. మన పునాది అంత అపవాదికి తెలుసు. మన పునాది అంటూ దేవునికి తెలుసు. మనం దేని మీద కట్టబడ్డామో మనకు తెలియకపోవచ్చు. కానీ ఆ ఫౌండేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసేటువంటి వారు ఇద్దరు, ఒకరు దేవుడు, మరొకరు అపవాది. జాగ్రత్తగా గమనించాలి. ఫౌండేషన్ కనుక బాగులేదా అపవాది సునాయాసంగా మన జీవితాన్ని వినాశనం చేస్తాడు. అందుకని చాలా జాగ్రత్తగా మనము ఫౌండేషన్ వేసుకోవాలి. అందుకని ఒక మాట గుర్తుపెట్టుకోండి. చిన్న బిడ్డలను మనం చూసి ఒక మాట, ఒక దైవజనుడు అంటాడు, చిల్డ్రన్ ఆర్ ఎంటీ వెసల్స్ ఆర్ ఎంటీ పాట్స్ అంటాడు. చిన్నపిల్లలు ఖాళీ పాత్రలట, ఖాళీ కుండలు అంటువారు. ఆ పాత్రలో ఏదేసి మనం నింపుతామో ఆ పాత్ర దాంతో నిండిపోద్ది. హల్లెలూయా. కొన్ని ఏముంటాయి, కొన్ని అన్నానికి వండుకునే పాత్రలు ఉంటాయి, కొన్ని కూరలకు వండే పాత్రలు ఉంటాయి. కూరతో నింపే పాత్ర కూర పాత్ర అంటాం, అన్నంతో నింపే పాత్ర అన్నం పాత్ర అంటాం, నీళ్ళతో నింపే పాత్ర నీళ్ళ పాత్ర అంటాం, నూనెతో నింపే పాత్ర నూనె పాత్ర అంటాం. దేని పాత్రలకి ఆ పాత్రలు కేటాయింపబడతాయి. అయితే ఆ పాత్ర తయారు చేసినప్పుడు కుమ్మరికి అది దేంతో నింపుకుంటామో అన్నదానికి తెలియదు. ఆయన ఒక పాత్రను తయారు చేసి ఇస్తాడు. దాన్ని నింపుకోవలసినటువంటి బాధ్యత, ఆ భారము మన మీద ఉంది. నువ్వు దేంతో నింపుతావో ఆ పాత్ర దానితో నిండిపోద్ది. హల్లెలూయా. నీ వేసే పదార్థం మీదనే సమస్తం ఆధారపడి ఉంటుంది. ఆ పదార్థమే నువ్వు వేసేటువంటి ఫౌండేషన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆలోచనలు ఎప్పుడు ఎట్లాగుండేవంటే, జరిగితే దేవుని ఆరాధించేవారు, జరిగిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయేవారు. మానవ నైజం, మానవ స్వభావం ఎట్లాగుంటుందంటే జాగ్రత్తగా గమనించండి. జరగనంత వరకు ఒక మాట గుర్తు, చాలా అంటే సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఏదైనా ఒక అనారోగ్యం వచ్చింది, వెంటనే మనం వెళ్ళి డాక్టర్ని సంప్రదించాం. డాక్టర్ ఒక 4 రోజులు రమ్మన్నాడు. ఎంత దూరమైన ప్రయాణం చేస్తాం, వచ్చాం, జాగ్రత్తగా మందులు వాడాం, హీల్ అయిపోయాం. ఇంకా తర్వాత డాక్టర్ని గుర్తుపెట్టుకుంటామా, మళ్ళీ వెళ్తామా? వెళ్ళాం. మనకేం గుర్తొస్తాయంటే వెళ్ళటం, అక్కడ నిలబడటం, క్యూలో ఉండటం, లేకపోతే వెయిటింగ్ చేతి, ఇవన్నీ గుర్తొచ్చి అబ్బాయి ఎప్పుడు వెళ్ళకూడదురా అని ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం. బిడ్డ గమనించు. అట్లాగనే మనము కూడా చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలకు ఉండే నైజం ఏంటంటే, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ పితరుల నుంచి వచ్చినటువంటి ఆ స్వాస్యం మనకి ఏంటంటే, మేలు చేసినప్పుడల్లా దేవుని పొగుడుతూ ఉండేవారు. ఏదైనా ఒక ఇంత చిన్నది ఏదైనా జరిగిందంటే దేవుని విసర్జించేవారు. హల్లెలూయా. మనిషి యొక్క నైజం, దట్ ఈస్ ద హ్యూమన్ సైకాలజీ. హల్లెలూయా. పిల్లలు గమనించండి. ఎప్పుడు మనిషి యాటిట్యూడ్ ఎప్పుడు కూడా వెలుగు నీడల వల్ల ఆధారపడి ఉంటుంది. జరిగిందా దేవునికి స్తోత్రం, జరగలేదా యోబు భార్యను గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగునుగా. పిల్లలు గమనించండి. ఈ డోలాయమానంలో ఉండేటువంటి ఇశ్రాయేలు ప్రజలను చూసి దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు. చరిత్రను పూర్తిగా లోపల తీసుకెళ్ళి, ఎందుకంటే మీకు తెలుసు లోపల తీసుకెళ్ళినంత అవసరం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే శత్రువులకు అప్పగించాడో శత్రువులు ఏం చేశారంటే కొందరిని చెరబట్టి తీసుకుపోయారు. జాగ్రత్తగా గమనించండి. శత్రువుకు కావలసినటువంటి వారు ఎవరో తెలుసా? తెలివైన వారు కావాలి, జ్ఞానం కలిగిన వారు కావాలి, నాలెడ్జ్ ఉన్నవాడు కావాలి. ఎందుకంటే వారిని తన సొంత లాభాన్ని కొరకు ఉపయోగించుకునేటువంటి వాడు శత్రువు. కానీ దేవునికి కావలసిన వాళ్ళు ఎవరో తెలుసా? హల్లెలూయా. తెలివి తక్కువ వాళ్ళు కావాలి. ఎందుకంటే వారిని తెలివైన వారుగా చేయటం దేవుని యొక్క నైజం. దేవుని స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా గమనించండి. తెలివైనటువంటి వారందరినీ కూడా శత్రువు హస్తగతం చేసుకొని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఉండేటువంటి ఆ మందిరము, ఇశ్రాయేలు ప్రజలు ఉండే ప్రాకారం కలిగిన పట్టణాలన్నీ కూడా పునాది అంతటిని కూడా చిన్న భిన్నం చేసేస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు చాలా మంది జీవితాలు ఇట్లాగనే దేవుడు చూపిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాఫిట్
ప్రాఫిటికల్ మెసేజ్. ఈ దినాన్ని దేవుడు ప్రవచనాత్మకంగా ఆయన మాట్లాడబోతున్నాడు. ఈ ఒక్క వాక్యాన్ని చాలా సందర్భాల్లో నేను స్క్రిప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ప్రభా నెక్స్ట్ 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 అని చెప్పుకుంటూ తీసుకెళ్ళా. దేవుడు ఎప్పుడో ఈ ఫౌండేషన్ గురించి ఇస్తే నేను నెక్స్ట్ లెవెల్ తీసుకుని వెళ్ళిపోతే దేవుడు అన్నాడు ఈరోజు తప్పకుండా ఈ మాట చెప్పమన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. రాత్రి జ్ఞాపకం చేసుకున్నాను ఈ వాక్యాన్ని. దేవుడు అమూల్యంగా దినం మనతో మాట్లాడబోతున్నాడు. మనలందరినీ రీబిల్డ్ చేయటమే ఆయనకు ఉద్దేశం. ఆమేన్. ఆయన ఏదో మనల్ని నొప్పించడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మనల్ని వినాశనం చేయటానికి దేవుని ఉద్దేశం ఎంత మాత్రమో కాదు. దేవుడు గద్దించినా, దేవుడు బుద్ధి చెప్పినా, దేవుడు తిట్టినా, దేవుడు కొట్టినా, దేవుడు మందలించినా, దేవుడు ఎత్తుకున్నా, దేవుడు ముద్దు పెట్టినా, దేవుడు కింద పడేసినా, ఒకవేళ త్రొక్కేసే పరిస్థితి వచ్చినా అవన్నీ మన మేలు కొరకు దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏదైనా చూస్తే ఎండ్ వచ్చేటప్పుడు నా కుమార్తెలారా, నా కుమారులారా గుర్తుపెట్టుకోండి, దేవుడు విక్టోరియస్తో దేవుడు మిమ్మల్ని నింపుతాడు. అదే ఎండ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఈ ఇజ్రాయేల్ ప్రజలు అట్లాగుండటం వల్ల శత్రువులు ఏం చేశారంటే తెలివైనటువంటి వారందరినీ కూడా తీసుకొని పోయి బిడ్డలారా ఆ పట్టణాన్ని, ఆ ప్రాకారాన్ని, దేవుని మందిరం అంతా కూడా చిన్నాభిన్నం చేశారో. పునాదులన్నీ పాడైపోయినాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత నెహమ్యా, ఎజ్రాకి ఒక ఆలోచన వచ్చింది. మనం చక్కగా దేవుని మందిరాన్ని కట్టుకుందాం. నెహమ్యాకి ఈ వార్త వచ్చింది, ఇదిగో పునాది పాడైపోయింది, ఆ మందిరం పాడైపోయింది, అక్కడున్న సమాజం పాడైపోయింది, ఆ గోడకు పునాదులు లేవు, ఇప్పుడు అవన్నీ కూడా భంగమైపోయినాయి, చింద్రవింద్రైపోయినాగానే మొట్టమొదట నెహమ్యా హృదయం చాలా నొప్పి వచ్చి ఆయన కలత చెంది కన్నీరు కార్చటం మొదలుపెట్టాడు. దుఃఖంతో నిండిపోయాడు. ఎప్పుడైతే ఆ దుఃఖంతో నిండిపోయాడో ఆ దుఃఖం ఆయనకు ఒక ఆలోచన తీసుకొని వచ్చింది. హల్లెలూయా. నా ప్రియులారా గమనించండి, నీ దుఃఖం నీకు ఒక న్యూ క్రియేషన్ తీసుకొని రావాలి. ఆమేన్. నీ దుఃఖం నీకు ఒక ఆలోచన పుట్టించాలి. చాలా మంది దుఃఖపడతారు కానీ అనాలోచన దుఃఖం అది. చాలా మంది వేదన చెందుతారు అనాలోచనతో. కానీ నెహమ్యా దుఃఖం నెహమ్యాను ఒక ఆలోచింపజేసింది. ఆమేన్. హల్లెలూయా. నీ ట్రాజడీ అయినా, నీ మెలోడీ అయినా నీకు ఒక ఐడియాని, లేకపోతే ఒక ఆలోచనని రేకెత్తింపచేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు పాడినా, నువ్వు దేవుని సన్నిధిలో నాట్యం ఆడినా, నువ్వు ఆరాధన చేసినా, ఏమి చేసినా అవన్నీ నీకు ఒక ఆలోచన పుట్టించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఆ తర్వాత నెహెమాకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అతడు రాజు దగ్గరికి పోయి ద్రాక్షారసాన్ని అందిస్తూ ఉంటే రాజు చూసి అంటాడు, నెహెమ్యా నీకు జబ్బేమీ లేదు కదా, ఎందుకు నీకు ముఖం ఇంత వికారకరంగా ఉంది అని ఆ రాజు మాట్లాడటం ప్రారంభించాడో. అర్థహశస్త అనేటువంటి ఆ రాజు ఎప్పుడైతే మాట్లాడటం ప్రారంభించాడో నెహమ్యా ధైర్యం తెచ్చుకొని అన్నాడు, అయ్యా మా పితరులు ఉండే సమాధులు పాడైపోయినాయి, మా పితరులు ఉండే పట్టణం పాడైపోయింది, దాని పునాదులు చిన్నాభిన్నమైపోయినాయి. ఎంత బాధాకరమైన విషయం అంటే ఆ పునాది ఎంత గట్టిగా మేము వేసుకున్నామంటే మా పితరులు ఆ పునాదిని అంత గట్టిగా వేసుకున్నారు. అది ఏ పునాది అంటే విశ్వాసపు పునాదయ్యా. అది మాకు ఆదరణ కలిగించిన పునాది, మా దేవుని ఆరాధించే పునాది, మా దేవుని స్తుతించే పునాది, మా దేవుడు మమ్మల్ని దర్శించే పునాది. గొప్ప పునాదులు వేసుకొని ప్రాకారములు కట్టుకున్నాం, గొప్ప పునాది వేసుకొని దేవుని మందిరాన్ని కట్టుకున్నాం, గొప్ప పునాది వేసి జీవితాలను కట్టుకున్నాం, గొప్ప పునాది వేసి భక్తిని కట్టుకున్నాం, గొప్ప పునాదిని వేసి ఆరాధన క్రమాన్ని కట్టుకున్నాం. ఇవన్నీ కూడా చిన్న భిన్నమైపోయినాయి. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావని అడిగాడు. బట్టి అన్నాడు, అయ్యా మరలా తిరిగి ఆ ప్రాంతానికి నన్ను పంపిస్తే, నాకు కొంత నువ్వు సహాయం చేస్తే మరలా తిరిగి మేము రీబిల్డ్ చేస్తాం. హల్లెలూయా. రీకన్స్ట్రక్షన్ చేస్తాం. ఎందుకంటే నేను నా దేవుని సన్నిధిలో దుఃఖముఖంతో ఆరాధన చేస్తూ ఉంటే నా దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడో, అదేంటంటే రిస్టోరేషన్ ఒక ఆలోచన ఇచ్చాడో. తిరిగి నేను కోల్పోయిన దాన్ని మరలా సంపాదించుకునే ఒక ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు. నా మదిలో ఒక తలంపు వచ్చింది, నాకు ఒక ఆలోచన వచ్చింది. పాడైంది ఏదో పాడైంది, ఎందుకు నేను తిరిగి కట్టుకోకూడదు? పడిపోయింది ఏదో పడిపోయింది, తిరిగి నేను ఎందుకు నిలబెట్టుకోకూడదు? అయిపోయింది ఏదో అయిపోయింది, నేను ఎందుకు మరలా తిరిగి దాన్ని బలంగా నేను నా ఆ యొక్క కుటుంబాన్ని, జీవితాన్ని నేను కట్టలేను అని ఒక ఆలోచన మళ్ళీ నాకు పుట్టిందయ్యా. నాకు దుఃఖం నాకు ఒక ఆలోచన ఇచ్చింది. దైవ సన్నిధిలో నేను దుఃఖపడతా ఉంటే ఆ దుఃఖం నాకు ఆలోచన ఇచ్చింది, ఒక నూతన తలంపు నాకు ఇచ్చింది, ఒక నూతనమైన ఉద్దేశంతో నా హృదయం ఉవ్విల్లాడుతూ ఉంది. దానికి తగిన పరిష్కారం కొరకు నీ దగ్గరికి వచ్చానయ్యా. ఆ దుస్థితి నాకు చాలా కలతం తీసుకొని వచ్చింది. హల్లెలూయా. నేనేమంటానంటే మన జీవితంలో ఏదైనా జరిగేటప్పుడు మనం అకస్మాత్తుగా ఆలోచించాల్సింది ఏంటంటే గుండె పగిలిపోయేలాగా ఏడాల్సిన అవసరం లేదు. ఏడ్చినా దానికి ఒక రెమెడీ ఉంటుంది. దాని కొరకు ఒక ఆలోచన, నీ దుఃఖంలో నుంచి నీకు ఒక ఆలోచన పుట్టాలి. ఆమేన్. హల్లెలూయా. నీ శ్రమల్లో నుంచి ఒక ఆలోచన పుట్టాలి, నీ కన్నీళ్ళలో నుంచి ఒక ఆలోచన పుట్టాలి, నీ ప్రతి పరిస్థితిలోంచి ఒక ఆలోచన పుట్టాలి.
మనం బలహీనులము కాదు, మనమందరం బలవంతులమని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నెహమ్యా బలవంతుడు, ఎజ్రా బలవంతుడు, మన పితరులు బలవంతులు గనుక ఈ బలవంతులైనటువంటి వారు దుఃఖం ఒక ఆలోచన తీసుకొచ్చింది, రాజు గ్రాంట్ చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నీ క్రొత్త ఆలోచన చేత నువ్వేదైనా ఒక నూతన వాటిని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఆ క్రియేటివిటీని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. దీని స్తోత్రం కలుగునుగా. మొత్తానికి వీళ్ళు మందిరాన్ని కట్టడానికి బయలుదేరి వెళ్ళారు. ఎజ్రా కాలంలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను. వీరి వంతు చొప్పున కూడి యెహోవా దయాళు, ఇశ్రాయేలు విషయమైన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూసి, ఇప్పుడు ఏమైంది? ఆ పునాది పాడైపోయింది. మొత్తం ఆ పాత పునాదులన్నీ తీసేశారు. మొత్తం లోపల ఉండేదంతా కూడా క్లియర్ చేస్తారు. జాగ్రత్తగా గమనించు. నీ జీవితంలో, నా జీవితంలో కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలి అనుకున్నప్పుడు అందులో పాతది ఏది ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. బిడ్డలు గమనించండి, పాత తత్వం ఏది ఉండటానికి వీల్లేదు. నువ్వు క్రొత్త పునాది వేసేటప్పుడు పాత రాళ్ళన్నింటిని కూడా తీసి పక్కన పెట్టాలి. పాత స్థితిని తీసిపెట్టాలి. పాత పద్ధతుల పక్కన పెట్టాలి. పాత తత్వాన్ని అంతటిని కూడా త్రవ్వి మొత్తాన్ని తీసేశారు. పనికిరానివన్నీ తీసి పక్కన పెట్టారు. బిడ్డ గమనించండి, అవన్నీ రాళ్ళని ఏరేసి మొత్తం అంతా కూడా పక్కన పెట్టి చాలా లోతుకి ఇప్పుడు తవ్వటం ప్రారంభించి, ఇప్పుడు తవ్విన తర్వాత ఏం చేశారంటే యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూసి, హల్లెలూయా, పునాది వేస్తామంటే అందరూ కూడా చూడటం మొదలుపెట్టారు. హల్లెలూయా. దేవుని మందిరం మళ్ళా కట్టబడుతుంది. పాడైన స్థలాలు మళ్ళా బాగవుతున్నాయి. పరిస్థితులు మళ్ళా చక్కబెట్టబడుతుంది. అంతా కూడా మనకు అనుకూలంగా జరగబోతుంది. ప్రతికూల పరిస్థితుల ముగింపు పలికాడు దేవుడు. ఇదిగో తిరిగి మళ్ళా మనం రీబిల్డ్ చేయబోతున్నాడు. ఇదిగో మన చేతనే దేవుడు మందిరానికి పునాది వేపిస్తున్నాడు. మరలా మన ద్వారానే కార్యాలు జరుగుతున్నాయి. మన ద్వారానే దేవుడు వాడుకోబోతున్నాడు. మన ద్వారా అద్భుతాలు జరగబోతున్నాయి. మన ద్వారా నిర్మాణాలు జరగబోతున్నాయి. మన ద్వారా అన్యులు రక్షింపబడబోతున్నారు. మన ద్వారా అద్భుతాన్ని ప్రపంచానికి ప్రపంచంగా సృష్టించబడబోతున్నాం అనే సత్యాన్ని వారికి అర్థం కాగానే వారు కన్నీళ్లు కారుస్తున్నారు. దీని స్తోత్రం కలుగునగా. పునాది వేయబడు చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాను స్తోత్రము చేసిరి. బిడ్డ గమనించండి, ఆ తరువాత మునుపటి మందిరమును చూచిన యాజకులలోను, లెవీయులలోను, కుటుంబ ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. ఎందుకంటే ఇప్పుడు వారు నిలిచినప్పుడు, ఆ పునాది ఒకప్పుడు వేయబడినప్పుడు నిలిచినప్పుడు, పిల్లలు గమనించండి, తరాలు మారిపోయినాయి. ఆ పాత తత్వం అంతా గుర్తొచ్చింది. మహావృద్ధాప్యమైనటువంటి వారు కనబడిన ఆ కళ్ళతో ఆ క్రొత్త పునాదిని చూడగానే పాత విషయాలన్నీ వారు గుర్తుకొచ్చి ఏడవటం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం కలుగునగా. ఎంత కష్టపడి పునాది వేసుకున్నా, ఎంత కష్టపడి ఆ దినాన్ని చెమట నోడ్చి మనము ఈ ఫౌండేషన్ మనం వేసుకున్నాం. అరే, శత్రువు ఎంత దెబ్బ కొట్టాడో, ఆ పునాదులు ఇప్పుడు పాడైపోయినాయే అని ఏడవటం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. బిడ్డలు గమనించండి, పాత వాళ్ళు ఏడ్చారట. దేన్ని చూచి? ఆ పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఏడ్చారు. ఎందుకంటే ఈరోజు మనం చూడండి, కష్టపడి సంపాదించిన తండ్రి తల్లి ఆస్తి పిల్లలు బిర్యానీకి, ఇంకేంటి, పిజ్జాలకి, బర్గర్లకి ఖర్చు పెట్టేస్తా ఉంటే ఆ తల్లిదండ్రులకి ఎందుకు ఇది అని ఒక దుఃఖం కనబడుతే. హల్లెలూయా. ఇంకా లోపలికి పోతే జూదం ఆడుకునేవారు, ఇతరాతన బానిస, కష్టపడి అబ్బా షాప్ పెట్టుకుని లేకపోతే ఒకటి బిజినెస్ మొదలు పెట్టాం. బిజినెస్లో ఎట్లాగా డబ్బులు వస్తే లాభం కనబడటం లేదు. ఎందుకు అంటే ఇటు తాగడానికి పట్టుకుపోతుండే. అట్లనే అప్పుడు ఏముంటుంది? మనకి ఏముంటుంది? అందులో దుఃఖం తప్పేముండదు. బిడ్డలు గమనించండి. అట్లాగనే ఇప్పుడు వీళ్ళు వేసుకునే పునాది అపవాది ఎప్పుడైతే మొత్తం చిన్నాభిన్నం చేశాడో, పిల్లలు గమనించండి, ఆ పరిస్థితిని గుర్తు చేసుకునేటువంటి పితరులందరూ ఎవడటం మొదలుపెట్టారు. పిల్లలు అక్కడ క్రొత్త జనాంగం ఉంది. ఆ క్రొత్త జనాంగం ఆ పునాదిని చూసి గొప్ప శబ్దంతో కొందరు ఏడిస్తే, కొంతమంది అనేకులు సంతోషము చేత బహుగా అరచరు. ఈ దినాన్ని మనం అరవబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును. సంతోషంతో అరవబోతున్నాం. ఎందుకంటే దేవుడు మళ్ళా రీబిల్డ్ చేయబోతున్నాడు, రెనోవేషన్ చేయబోతున్నాడు, త్వరలో రిస్టోరేషన్ చేయబోతున్నాడు, తిరిగి మరలా బలపరచబోతున్నాడు, తిరిగి సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు, తిరిగి ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు, తిరిగి నవశకాన్ని ప్రారంభించబోతున్నాడు. అందుకని దినాన్ని పరిశుద్ధాత్ముడు ఒక చక్కటి పునాదిని గురించి మొత్తం మాట్లాడుతున్నాడు. అయితే పునాది వేసుకునేటప్పుడు మళ్ళీ జాగ్రత్త చూసుకోవాలి. ఈ దినం కొంతమంది పాత పునాదులు తవ్వి బయటికి తీయండి, క్రొత్త పునాది వేసుకోవాలి. అయితే ఆ పునాది బలహీనంగా ఉండటం వల్ల
బలంగానే వేసుకున్నారు. కొన్నాళ్ళకి ఆ పునాది ఏమైపోయింది? బలహీనమైపోయింది. మీరు చూడండి, చెదను మనం చూస్తాం. ఎక్కడ మనకు కనబడుద్ది చెద? బయట కనబడుద్ది. తలుపుల్లో లేకపోతే గోడల మీద చెద కనబడుద్ది. ఈ చెద మనకు బయట కనబడుతుంది అని అంటే, ఆ బయట దులిపిన తర్వాత మరలా ఆ చెద మరలా కనబడుద్ది. ఈ చెద అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే పునాదుల్లో నుంచి వచ్చింది. చెద ఎప్పుడు కూడా ఎక్కడ పడుతుంది? పునాదికి పడదు. కానీ పునాదిలో పట్టేటువంటి ఆ చెద ఎక్కడ కూడా మన కంటికి కనబడదు. ఆ చెద ఎప్పుడైతే పైకి వస్తుందో అంటే అక్కడ ఆ చెద, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి ఎప్పుడైతే భీకరంగా మారిపోతుందో అది ఆటోమేటిక్గా బయటికి కనబడుతాయి. బిడ్డ గమనించు, ఇంకా మీకు అర్థమే భాషలో చెప్తాను. చేతి మీద ఎక్కడైనా వాపు వచ్చింది అని అంటే బిడ్డ గమనించండి, అప్పటికి ఇన్ఫెక్షన్ ఎక్కడో ఇంటర్నల్ ఆర్గన్లో ఎక్కడో క్రియేట్ అయిందని దాని ఒక అర్థం. జాగ్రత్త గమనించాలి. కానీ ఇంటర్నల్గా వచ్చేటువంటి ఈరోజు చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ని మనం చూస్తాం. 4th స్టేజ్ వచ్చిన తర్వాత కొంతమందికి బయటపడుతుంది. ఆ క్యాన్సర్ బయటపడటానికి ముందు డాక్టర్ ఒకవేళ చెకప్ చేస్తే అది ఒక 4 నెలల క్రితం నుంచో లేకపోతే 1 సంవత్సరం క్రితం నుంచో ఆ క్యాన్సర్ ఫామ్ అయిపోయింది బాడీలో. అది ఒక బ్లడ్ క్యాన్సరో, బోన్ క్యాన్సరో, ఆ స్కిన్ క్యాన్సరో, మరొక క్యాన్సరో ఏదో ఒకటి. బిడ్డ గమనించండి, ఆ క్యాన్సర్ ఫామ్ అయిపోయింది. నేను ఒక మాట మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. నాతో పాటు ఒక కొలీగ్ పని చేస్తూ ఉన్నాడు. మేము కలిసి మా టేబుల్ మీద భోజనం చేస్తాం. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు 4-5 కలిసి భోజనం చేసేవాళ్ళం. అయితే ఆయన ఒకరోజు భోజనం చేస్తున్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది మొత్తానికి. ఆయన బయటకు వచ్చి వామిటింగ్ చేసుకొని వచ్చాడు. చేసిన తర్వాత కాస్త ఉపశమనం కలిగింది. రోజు భోజనం చేసేటప్పుడు మధ్యలో అదే పని జరుగుతాం. ఏంటి లాభం లేదని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు అంతా చూసిన తర్వాత అన్నాడు, బాబు నీకు క్యాన్సర్ వచ్చింది, కడుపులో ఏమొచ్చింది? క్యాన్సర్ వచ్చింది, ఇది ఆల్రెడీ 3rd స్టేజ్ దాటిపోతుంది, కాస్త జాగ్రత్తగా ఉండండి అన్నాడు. బిడ్డ గమనించండి, ఈరోజు ఆయన పరిస్థితి ఎట్లాగా ఉందంటే తర్వాత మొత్తానికి చనిపోయాడు అనుకోండి అన్యులైలు వారు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ఎప్పటి నుంచో అది ఆల్రెడీ ఫామ్ అయిపోయింది. అది ఎప్పుడు బయటకు వచ్చిందంటే అది దాని కాలం సంపూర్తయినప్పుడు బయటకు వచ్చింది. మనలో కూడా ఉండేటువంటి కొంత ఆ అపవిత్రత, మనలో ఉండేటువంటి ఆ సిన్ఫుల్ నేచర్, మనలో ఉండే అవిశ్వాసం అనే చెద ఎప్పుడు మన బయటకు వస్తుందంటే మనం ముగింపులోకి వెళ్ళిపోయినప్పుడు అది బయటకు వస్తుంది. అప్పుడు మనం ఏమీ చేయలేం. నీకు అర్థమైంది అనుకుంటాను. హల్లెలూయా. చెక్ యువర్ ఫౌండేషన్. నీ ఫౌండేషన్ ఒకసారి చెక్ చేసుకో. హల్లెలూయా. కొంతమందిని మీరు చూడండి, తల్లిదండ్రులుగా ఒక ప్యాటర్న్ నేర్పిస్తారు వాళ్ళకి. ఇలాగుంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందంటే పిల్లలకి అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుందని అంటే చేతులు కాలిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది. తల్లిదండ్రుల మాటను జవదాటేటువంటి వారి పిల్లల జీవితంలో ఇలాంటి పరిస్థితులు దాపరిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ తల్లిదండ్రులు మీకు ఫౌండర్స్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నీవు ఫౌండేషన్ వేసుకోవడానికి ముందు నీ తల్లిదండ్రులు నీ కొరకు వారు ఆల్రెడీ ఫౌండర్స్. ఎందుకంటే వారు నీకు తరాలకు ఫౌండేషన్ వేసుకున్నారు. ఆమేన్. తల్లిదండ్రులుగా వేసేటువంటి ఆ తల్లిదండ్రులు వేసే ఫౌండేషన్ తరాలు చూడబోతుంది. ఆమేన్. కాబట్టి బిడ్డలారా గమనించండి, ఫౌండేషన్ కనుక మనము జాగ్రత్తగా వేసుకోకపోతే చాలా ప్రమాదం దాచబడి ఉంది. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఫౌండేషన్ యొక్క స్థితిని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే నువ్వెంత ఫౌండేషన్ వేసుకుంటావో అంతగా నువ్వు బిల్డ్ చేసుకోగలవు. దేని స్తోత్రం కలుగునుగాక. అందుకని నీ పునాదిని మంచిగా చూసుకోవాలి. ఆమేన్. పునాదులనికి చెదబట్టింది. చెద కొన్నాళ్ళు పోయిన తర్వాత బయటికి కనిపించింది. అయితే ఈ చెదకు మందు మనం ఎక్కడ కొట్టాలి అని అంటే గోడల మీద కొట్టం. చెదకు మందు పునాదులకు చొచ్చుకుపోయేటట్టు లోపల హోల్స్ పెట్టి మనం దానిలోనికి చెదల మందు పంపిస్తాం. జాగ్రత్తగా గమనించండి. చెద పట్టడానికి ఆ చెదకు మందులు మనం ఎక్కడ కొడతాం? పునాదిలో కొడతాం. దాని అర్థం ఏంటంటే పునాదిలో నుంచి చెదలు వచ్చినాయి. హల్లెలూయా. అపవాది కాన్సన్ట్రేషన్ నీ పునాది మీదనే. బిడ్డ గమనించండి. అందుకని నిన్ను దుఃఖపెట్టి నీ తల్లిదండ్రులు ఇబ్బందులు పాలు చేస్తాడు. పిల్లల్ని టార్గెట్ చేస్తాడు. పెద్దల్ని టార్గెట్ చేయటం వాడికి అస్సలు సంభవించదు. కారణం ఏంటంటే పెద్దవాళ్ళు ఆల్రెడీ భక్తిలో మునిగిపోయి ఉన్నారు కనుక వారిని జయించటం అపవాది కష్టం. కనుక మొదట మనల్ని ఎవరు ఏం చేస్తాడు? మళ్ళీ టచ్ చేస్తాడు. మళ్ళీ టచ్ చేయటం వల్ల పునాదులు కదిలిపోతాయి. దీని స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమైంది అనుకుంటున్న భాష. బిడ్డలారా గమనించండి, శత్రువు ఎప్పుడైతే ఆ ఇజ్రాయేల్ దేశం మీద దండెత్తాడో పునాదులు పాడు చేయటం ప్రారంభించాడు. పునాదులన్నీ పాడైపోయినాయి. మరలా వీళ్ళెళ్ళి ఆ పునాదులు కట్టుకోవడానికి మొత్తం పాత పునాదులంతా తవ్వటం ప్రారంభించారు. ఆమేన్. ఈరోజు ఏదైతే నీలో పనికిరాని పునాది ఉందో,
హల్లెలూయా. ఆ వేరైనటువంటి ఆ వేరును చూస్తే ఆ చేదైనటువంటి వేరు ఎక్కడైనా ఉందేమో చూసుకోవాలి. ఫౌండేషన్ గురించి ఆలోచన చేస్తే చెట్లను మీరు చూడండి, ఏదైనా ఒక వేరు చేదుగా ఉందనుకో మొత్తం చెట్టంతా. ఒకరోజు మేము నాటుకోడి, మీరు చాలామందికి తెలియదు ఇప్పుడు పిల్లలకి నాటుకోడి అంటే అది ఏటో కోడి అనుకుంటారు. బిడ్డలు గమనించండి, ఫౌండేషన్ గురించి చెప్తున్నా. నాటుకోడిలో ఒక సేసు కత్తి ఉంటుంది, చిన్నది ఇంత ఉంటుంది, చిన్న సేసు కత్తి ఉంటుంది. మా వాడికి తెలియకుండా కట్ చేసినప్పుడు దాన్ని కట్ చేసాడు. చెప్పేశారు, వీళ్ళకి అర్థమైపోయింది. మొత్తం ఏమైపోయింది, మొత్తం మాకు తెలీదు. కడిగిన తర్వాత కూడా పోలేదండి. కూర వండిన తర్వాత ఏటినాన మొత్తం చేదుగా ఉందంటే ఎవడో చెప్పాడు, మీరు పొరపాటును చేసుకట్నే కట్ చేస్తుంటాడు రాడు ఎవడో అని. ఇక మా పరిస్థితి ఎట్లా ఉండదు ఒకసారి చూసుకొని బిడ్డలు గమనించాలి. మన జీవితంలో చేదైనది ఏదైనా ఇంత ఉందా, మొత్తం మన టేస్ట్ అంతా వేస్ట్ అయిపోద్ది అని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్నది అట్లాగనే ఒక చిన్న వేరు, చేదైన వేరు ఏదైనా ఉందా, మొత్తం చెట్టంతా కూడా చేదుగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా బీరకాయలు తీసుకొని రండి, బీరకాయలు వండే తెలివైన తల్లి ఏం చేస్తుంది తెలుసా, ఆ టాపు ఆ బాటం రెండు కట్ చేసి మధ్యలో ముక్కలు కట్ చేసినప్పుడు ఒక్కసారి నోట్లో పెట్టి టేస్ట్ చూస్తుంది. కారణం ఏంటంటే అది తీయగా ఉందా, బీరకాయ తీపి బీరకాయ, చేదు బీరకాయ, దానికి కారణం ఏంటంటే లోపల ఉండే పునాది వేర్లు ఉన్నాయి, అది చేదైన వేర్లు కనుక మొత్తం ఆ చేదైనటువంటి వేర్లు ఆ పండంతటిని చేదుగా మార్చేస్తున్నాయి. నా ప్రియదేవుని బిడ్డ, నీవు చేదైన పునాది వేసుకున్నావా, నీ జీవితం చేదుగా మారిపోద్ది, కుటుంబం చేదుగా మారిపోద్ది. నీ పునాది పాడైపోయిందా, కుటుంబం ఎప్పుడు కూడా ఎప్పుడో ఒక దినాన్ని కుటుంబం పాడైపోద్ది. అందుకనే దేవుడి దినాన్ని పునాది గురించి మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఒకవేళ ఒక మంచి తండ్రి తన జీవితాన్ని ఒక అద్భుతమైన పునాది వేసుకున్నాడు అనుకోండి, తన భార్యను చక్కగా తీర్చిదిద్దుకోగలడు, తన బిడ్డలను చక్కగా తీర్చిదిద్దుకోగలడు, కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోగలడు. హల్లెలూయా. అందుకని అంటారు, మనం చేసిన పనులు మనతో ఆగిపోవు, మన పిల్లల మీదకి అది ఏమవుతాయి, ఎస్కలేట్ అవుతాయి. దేని స్తోత్రం కలుగునుగాక. ఎస్కలేట్ అవుతాయి, మనం చేసేవన్నీ మన పిల్లల మీదకి ఎస్కలేట్ అయిపోతాయి. బిడ్డ గమనించు, ఈరోజు మన జీవితంలో సాఫీగా వెళ్ళిపోవచ్చు, మనకు ఉద్యోగాలు ఉండొచ్చు, మన వ్యాపారాలు బాగుండొచ్చు, మనం చేస్తున్న కంపెనీలో బాగా లాభాలు వచ్చి ఉండొచ్చు, మన రెండు చేతులతో సంపాదించి ఉండొచ్చు, కానీ అది ఎంతకాలము శాశ్వతమైంది కాదు. నీ పిల్లలకు నువ్వు ఆస్తి ఇవ్వగలవు, నీ పిల్లలకి నువ్వు చచ్చిపోతే మధ్యలో ఉద్యోగం మధ్యలో చచ్చిపోతే కంపాషనేట్ అపాయింట్మెంట్ మీద వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వచ్చేమో. చాలా జాగ్రత్తగా గమనించు, వారి జీవితాన్ని నువ్వు ఎప్పుడు పరలోక రాజ్యాన్ని ఇవ్వలేవు. నువ్వు పరలోక రాజ్యాన్ని ఇవ్వాలంటే నువ్వు ఇప్పుడే పరలోక రాజ్యం కొరకు ఒక ఫౌండేషన్ వేసుకోవాలి. అబ్రహాము జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు అబ్రహామును పిలవగానే అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణాన్ని చూచాడు ఆయన. హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఎందుకు అబ్రహాం ఫౌండర్ అయ్యాడు అని అంటే ఆయన పరలోకపు ఫౌండేషన్ చూశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనలో ఉండే ప్రతి తల్లి తండ్రి ఆ అబ్రహాము అంటే ఆశీర్వాదాన్ని మనం పొందాలి. ఆయన ఒక చక్కటి ఫౌండర్ అయ్యాడు కనుక ఆయన కడుపు నుంచి వచ్చిన ఇష్షాకు ఒక ఫౌండర్ అయ్యాడు, ఆయన నుంచి వచ్చిన యాకోబు ఒక ఫౌండర్ అయ్యాడు, ఆయన నుంచి వచ్చిన సంతానము ఫౌండేషన్ తీసుకొని వచ్చారు. దేని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. పరలోక పట్టణాన్ని మీరు చూడండి, పునాదులు కలిగిన పట్టణం, 12 రాళ్లతో పునాది వేస్తాడు దాన్ని. హల్లెలూయా. పిల్లలు గమనించండి, పరలోక రాజ్య పట్టణం యొక్క పునాదిని గురించి మనం ఆలోచన చేస్తే అది ఎంత అద్భుతమైన పునాది. ముత్యములతో వజ్రములతో వైడూర్యములతో నీలముతో కెంపుతో పునాది వేయబడిన పట్టణం అది. ఒక కాన్సన్ట్రేషన్ మనం చేయాలి అని అంటే మొట్టమొదటి పునాది మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు పునాది మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డ గమనించండి, నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలంటే మొదట నీ పునాది బాగుండాలి. లేదు అనుకుంటే నీ పునాది కనుక ఇప్పుడు సరిగ్గా లేకపోతే నీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వారి నుంచి నీకు దుఃఖమే తప్ప సంతోషం ఆనందం ఎప్పుడు కనబడదు. బిడ్డ గమనించు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికే చాలామంది జీవితాల్లో ఇప్పటికి ఆలస్యం అయిపోయింది. కొంతమంది అనుకుంటారు, దేర్ ఇస్ నో రెమెడీ ఇన్ మై లైఫ్. Already my life was completely ruined. My family was completely disturbed. We are in the coverage of curse. But దేవుడు మనలో ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడు. రీబిల్డ్ చేయి.
ఎట్లా నువ్వు మళ్ళీ పునాది కట్టుకోవాలంటే పునాది వేయటానికి ముందు దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. రాజు దగ్గర నుంచి నెహమ్యా పర్మిషన్ తెచ్చుకున్నట్టుగా దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ప్రభువా, నేను మళ్ళీ రీబిల్డ్ చేయాలనుకుంటున్నా. హల్లెలూయా. అందుకని బిడ్డలారా గమనించాలి. చాలా నేనేమంటానంటే, ఇప్పుడు నేను గర్వపడ్డాను అనుకోండి, నాకే నష్టం, ఎవరికి నష్టం ఉండదు. ఆ స్పిరిట్ నా కుటుంబం మీద మొత్తం ప్రవహింపజేస్తుంది. వాళ్ళందరూ గర్వంతో నిండిపోతారు, ఎక్కడో పతనం అయిపోతారు. హల్లెలూయా. నీ భక్తి నిన్ను ఒక శక్తివంతునిగా చేయాలి తప్ప నీ భక్తి నిన్ను ఒక గర్విష్ఠునిగా చేయకూడదు. హల్లెలూయా. బిడ్డ గమనించండి, చాలా సందర్భాల్లో ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి కొన్ని నష్టాలు అయిన తర్వాత కూడా దేవుని దగ్గరికి వచ్చి ఇప్పటికీ ఆ పాత పునాది మీదనో ఎదుగుతూ ఉన్నాం మనం. రిమూవ్ ఇట్, డెప్త్కి తీసుకొని పోండి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని. మొత్తం తవ్వటం ప్రారంభించండి. నువ్వెంత డిగ్ చేస్తావో అంతగా పాత ఫౌండేషన్ ఉండే అది కనుక పాడే ఫౌండేషన్ కనుక ఉంటే దాన్ని జాగ్రత్తగా డ్రిల్ చేసి మొత్తం మెటీరియల్ అంతా బయటకు తీసి మొత్తం ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మెటీరియల్తో మళ్ళీ నువ్వేం చేసుకోవాలి? పునాది వేసుకోవాలి. హల్లెలూయా. పునాది వేసుకుని నువ్వు కట్టుకున్నావా, జీవితం అబ్రహాము కుటుంబం వల్ల ఉంటుంది. హల్లెలూయా. దేవుడు అబ్రహామును దీవించున్నాడు. అబ్రహమా, నీ కడుపు నుంచి నేను సంతానం తీసుకొని వస్తాను. ఇదిగో ఆకాశ నక్షత్రాలు ఇసుకరే నువ్వు లెక్కించలేవు, అంత విస్తారమైన దీవెన ఎక్కిస్తాను. కారణం ఏంటంటే అబ్రహాము దేని మీద కాన్సన్ట్రేషన్ చేశాడు? ఫౌండేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. ఫౌండేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు కనుక ఆయన ఫౌండర్ ఆఫ్ ద హల్లెలూయా ఇజ్రాయెలిటీస్కి అయిపోయాడు, ఫౌండర్ అయిపోయాడు, ఆయన ఫాదర్ అయిపోయాడు. సమస్త దేశాలు ఆయనలో నుంచి వచ్చాయి. నా ప్రియమైన బిడ్డ, యు ఆర్ ద ఫౌండర్. దేవుని స్తోత్రం కలుగునుగా. పక్క వరకు ఒకసారి సెకండ్ ఇచ్చి ఒక్క మాట చెప్పండి. యు ఆర్ ద ఫౌండర్, యు ఆర్ ద ఫౌండర్, యు ఆర్ ద గ్రేట్ ఫౌండర్, యు ఆర్ ద గుడ్ ఫౌండర్, యు ఆర్ ద 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 ఫౌండర్ ఆఫ్ న్యూ జనరేషన్, యు ఆర్ ద ఫౌండర్ of your children, you are the founder of your family, you are the founder of your relatives, you are the founder about your friends, you are the founder, you are the founder, you are the founder, you are the founder, you are the founder. కొంతమందికి ఏమైంది, కంపౌండర్ నెట్ అనబడతా ఉంది. ఆడు కాంపౌండ్ వాళ్ళకే పరిమితం కనుక ఆయన కాంపౌండర్ అంటాడు. But you are the founder. You are the founder of your family. Every founder called hero. Hallelujah. ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఒక పనికిరాని ఆ ఫౌండేషన్లో ఏదో ఒక పనికిరాని పగుళ్ళు కానీ, పనికిరాని రాళ్ళు కానీ, పనికిరాని మెటీరియల్ కానీ ఉంటే ఒక్కసారి దాని అంతటిని బయటపడేసాయి, మొత్తం రీబిల్డ్ చేసుకో. హల్లెలూయా. నీలో నుంచి వచ్చే ఆ తేజస్సు, నీ పునాది, క్రొత్త పునాదుల నుంచి వచ్చే ఆ క్రొత్త ఆలోచనలు. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఒక ఫౌండేషన్ మనకి ఒక క్రియేటివిటీని సృష్టిస్తుంది. పూర్వకాలం మన ఇల్లులు కట్టుకోవాలంటే కొద్ది లోతుగా 4 వైపులో తవ్వి, ముందు ఒక కార్నర్లో, ప్రతిరోజు ఇప్పుడు అదే చేస్తారు, కార్నర్లో తవ్వి ఒక మూలరాయి వేసి ఆ తర్వాత చుట్టూ తవ్వి ఆ చుట్టూ రాళ్లను జాగ్రత్తగా పునాదిగా 4 వైపులు మొత్తం గట్టి, మధ్యలో ఎక్కడైతే అరలు కడతామో గోడలకి వాటిని గట్టి ఆ మంచి లోతుగా వేసిన పునాది మీద గోడలు కట్టేవారు. గోడలు కట్టి దాని మీద స్లాబ్ వేసేవారు. అది ఎంతవరకు అంటే అది 1-2 భవంతులు, ఇంకా అంతకుమించి అది పనికిరాదు. ఇప్పుడు ఎక్కడ లోపం వారు కనుగొన్నారంటే ఫౌండేషన్లో లోపం కనుగొన్నారు, కన్స్ట్రక్షన్లో ఒక లోపం కనుగొన్నారు. కాబట్టి టెక్నాలజీ వచ్చింది, ఇంజనీరింగ్ వ్యవస్థ పటిష్టమైంది, ఆర్కిటెక్ట్ ఇంజనీర్స్ వచ్చేసారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇంజనీర్స్ వ్యవస్థాపింపబడిందో, మనిషికి ఆలోచన తత్వం మెరుగుపడిందో, వాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ ఫౌండేషన్ ఇట్లా కాదని చెప్పి మొత్తం ఎక్కడైతే మనకు పిల్లర్స్ కావాలో పిల్లర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు. పిల్లర్ వ్యవస్థ వచ్చిన ఫౌండేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పిల్లర్స్ నిలబడే కదంటే ఓరకను కాదు, దాన్ని ఏం చేస్తాడు, లోపలికి తవ్వి తీసి దాని తర్వాత కొంత లోపలికి చుట్టూ తవ్వి మళ్ళీ రాళ్లతో ఫౌండేషన్ వేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును కాదు. జాగ్రత్తగా గమనించాలి, ఫౌండేషన్కి ఉపయోగించేది ఏదైనా ముందు రాయే. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? రాయి నీ గట్టితనానికి సాదృశ్యం, రాయి చలనము లేని తత్వానికి సాదృశ్యం. రాయి ఎలాంటి పరిస్థితినైనా ఇట్టే ఆపుతుంది. ఎలాంటి భూకంపాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆ రాళ్ళు జాగ్రత్తగా కీప్ చేస్తామనాలి. బిల్డింగ్ని జాగ్రత్తగా గమనించండి. అందుకని చాలా జాగ్రత్తగా దాన్ని ఆ పునాది వేసి కట్టి ఆ తర్వాత స్లాబ్ వేసి దాని మీద కన్స్ట్రక్షన్
చేస్తారు. వాడు ఎంత లోతుగా తవ్వుతున్నాడో అంత భవంతు పైకి పెరిగిపోతుందని దానికి అర్థం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని అడుగులు డెప్త్కి వెళ్తాడో, ఎంత మెటీరియల్ వాడుతాడో కిందని, అంత పైన భవంతిని వాడు నిర్మాణం చేయగలడు అంటానికి సాదృశ్యం. బిడ్డ గమనించండి, అపవాది ఎప్పుడు ఫౌండేషన్ మీద దెబ్బ కొట్టాలని చూస్తాడు. ఆమేన్, చాలా జాగ్రత్తగా గమనించాలి. పౌలు శీలను తీసుకొని పోయి దేవుడు చేయాల్సిన పరిస్థితి కూడా అంతే. పౌలు శీలను తీసుకొని పోయి చెరసాలలో పెట్టేశారు. వారు స్తుతించడం మొదలు పెట్టారు. ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. భూకంపం ఎక్కడొచ్చింది? ఫౌండేషన్లో భూకంపం వచ్చింది. భూకంపం ఎప్పుడు వచ్చినా ఫౌండేషన్కి ఇబ్బంది. హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఎరుకో గోడల చుట్టూ తిరిగారు. ఎరుకో గోడల చుట్టూ ప్రాకారం మీద ఏమొచ్చింది? కిందని ఫౌండేషన్ బ్రేక్ అనే దేవుడు ఎర్త్‌క్వేక్ పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అపవాదిని ఓడించాలంటే వాడు ఫౌండేషన్ కొడతాడు. దీని స్తోత్రం కలుగును కాదు. అపవాది మన ఓడించాలనుకున్నప్పుడు అపవాది మన ఫౌండేషన్ మీద కొడతాడు. దీని స్తోత్రం. అపవాది ఫౌండేషన్ కూలిస్తే దేవుడు ఇచ్చే ఆలోచన ఏంటంటే, నెహమ్యా కన్నీటి ద్వారా, నెహమ్యా ఏడుపు ద్వారా, నెహమ్యా దుఃఖము ద్వారా ఆయనకు ఒక ఆలోచన పుట్టించి మళ్ళా మరొక పునాది వేయటానికి దేవుడు సహాయం చేశాడు. అందుకనే ఆ పాత పునాది చూచి కొందరు ఏడ్చారు, కొత్త పునాదిని చూచి అనేకులు సంతోషించారు. దేని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన పాత పునాది పాడైపోతే దాన్ని తీసి పక్కన పెట్టండి. కొంతమంది ఎందుకు మార్పు రాదంటే వారు వేసుకునే పునాది బాగోలేదని దానికి అర్థం. కొంతమంది వాక్యాన్ని వినరు, ఎందుకంటే ఏదో వచ్చి కూర్చోటం వాళ్ళు వేసుకునే పునాది. కొంతమంది హృదయంలోనికి వాక్యం చొచ్చుకొని పోదు, కారణం ఏంటంటే వారి హృదయాల్లో వారు వేసుకునేటువంటి గట్టి పునాది అది. హల్లెలూయా. కొందరు మార్పు రాదు, ఎందుకంటే దానికి వాళ్ళు ఇష్టపడరు. అందుకు వాళ్ళు పునాది ఆల్రెడీ వేరే పునాది వేసేసుకున్నారు. క్రైస్తవులైన పునాది వేసుకున్నారు, నామకార్థమైన పునాది వేసుకున్నారు, భక్తిహీనతనే పునాది వేసుకున్నారు. హల్లెలూయా. కొంతమంది మీరు చూడండి, అమ్మ టైంకి రండి అంటే వాళ్ళు అనుకునే టైంకి వస్తారు. దట్ ఈస్ ద ఫౌండేషన్. వాళ్ళు వేసుకునే పునాది. మనం ఎవ్వరం కూడా ఒక పునాది వేసుకుంటే మరొకరెవరు కూడా దాన్ని బాగు చేయలేరు. బిడ్డలా గమనించండి. మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. నెహమ్యా కాలంలో జరిగిన అద్భుత విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎజ్రా కాలంలో జరిగిన అద్భుత విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, హల్లెలూయా, అద్భుతమైన విషయాలు ఏంటో తెలుసా? వారు పునాది వేయటం మొదలు పెట్టారు. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచ్చే ఒక మాట ఉంటుంది. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారనై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము. తిమోతితో పౌలు అంటాడు, తిమోతి ఒక్క విస్తాన్ని గుర్తుపెట్టుకో, వారు వాస్తవమైన, ఆ పైన ధనవంతుల గురించి రాస్తాడు, మనకు అనవసరం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోండి. రాబోవు కాలములో మనం ఉండము. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రాబోవు కాలములో మనం ఉండం. మన తరము ముగిసిపోతుంది, మన కాలం ముగిసిపోతుంది. మన తరం ముగిసిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఆవిర్భవించబడతారు. మన తర్వాత మన పిల్లలు మనం లేని లోటును ప్రపంచానికి భర్తీ చేస్తారు. మనం లేని లోటును దేవునికి భర్తీ చేస్తారు. మన లేని లోటును సేవకు భర్తీ చేస్తారు. మన లేని లోటును, లేకపోతే మన కుటుంబంలో మనం లేని లోటును వారి పిల్లల 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 తరములో నుంచి ప్రపంచానికి అందిస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకనే ముందుగానే మనము ఒక మంచి పునాది వేసుకోవాలి. హల్లెలూయా. రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనమును. ఏ ధనం అట్టమ్మా? లిక్విడా, ఫోన్పేనా, బ్యాంక్ బ్యాలెన్సా, చెక్ రూపంలోనా, డిడి రూపంలోనా, లేకపోతే నెఫ్ట్ రూపంలోనా, టెఫ్ట్ రూపంలోనా? హల్లెలూయా. నో. హల్లెలూయా. ఈ కరెన్సీ మీద ఆధారపడేవాడు ఎప్పుడు కూడా కరెంటు షాక్ కొట్టినోళ్ళగా ఉంటాడు. హల్లెలూయా. ఆడికి బాధ రాకూడదు, ఆడికి ఇబ్బంది రాకూడదు, ఆడికి జ్వరం రాకూడదు, ఆడికి షుగర్ రాకూడదు, ఆడికి బీపీ రాకూడదు. ఎందుకంటే కరెన్సీ ఖాళీ అయిపోద్ది. మీకు అర్థమైందా? కాబట్టి కరెన్సీ మీద ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సిన పని లేదు. బిడ్డ గమనించాలి, కరెన్సీ మన ముందు ఉండకూడదు, కరెన్సీ మన వెనకాల ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు కాల్కులేట్ చేసుకోవద్దు, దేవుడు కాల్కులేట్ చేస్తాడు. హల్లెలూయా. మన కాల్కులేషన్లో ప్లస్ మైనస్ ఆయన కాల్కులేట్ చేస్తే మల్టిప్లికేషన్ జరిగిపోద్ది. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి బిడ్డ గమనించండి, మంచి నీ ధననిధి అనే మాటకు అర్థం ఏంటంటే, బిడ్డ గమనించండి, మంచి ఆలోచనల నుంచి వచ్చే ధననిధి, మంచి మనస్సు నుంచి వచ్చే ధననిధి, గొప్ప ఆలోచన నుంచి వచ్చే ధననిధి. ఆ ధననిధులు ఇతరులు మనం ఏం చేయాలట? పాలిభాగస్తులం చేయాలి.
హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మంచి పునాది మనం వేసుకుంటామో, హల్లెలూయా, కొంతమంది పునాది వేసేసుకుంటారో మనం ఏమీ చేయలేం. రెండమ్మ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. రాణిని పిలిచాడు. ఎవరు? రాజు. రాణిని పిలిస్తే రాణి నేను రాననేసింది. ఆమె ఆల్రెడీ ఒక పునాది వేసుకుంది. ఒక పునాది డెసిషన్ తీసుకునేటట్టు చేస్తుంది. నీ ఫౌండేషన్ నిన్ను డెసిషన్ మేకర్గా మారుస్తుంది. రాననేసింది. మనం కూడా కొన్ని సందర్భాల్లో మాటకు లోబడని పునాదులు వేసుకుంటాం, మాట వినని పునాదులు వేసుకుంటాం. కొంతమందిని మీరు ఎంత చెప్పినా చూడండి, హల్లెలూయా, మీరెంత చెప్పినా చూడండి, బుర్రకు అస్సలు ఎక్కదు. కారణం ఏంటంటే ఎక్కడో పునాది పడిపోయింది. మనమందికి చిన్నపిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఏ ఫర్ యాపిల్ అంట. పూర్వం చిన్నపిల్లలకి మనం మా కాలంలో నేర్పించారు. ఆ అమ్మా, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ. ఎందుకంటే ఇంట్లో ఈగల మొత్తం బయట పల్లకి మొత్తం, అందుకని 2 ఈలు పక్కన పెట్టాడు. అరే ఇంట్లో ఈగల మొత్తం ఉంటుంది, బయట అందరికి మనం పైలమే, కానీ లోపల పరిస్థితి వేరేగా వస్తుంది. అందుకని ఈ ఇల్లు చూపించాడు, తర్వాత ఈగని చూపించాడు. బిడ్డలారా, ఇంట్లో ఏమొస్తాయి? ఈగలు వస్తాయి, కనుక అది మోత. కాబట్టి అవి నేర్పించారు. ఇప్పుడు ఏ ఫర్ యాపిల్. అది యాపిల్ అంటే ఆడిని ఆపలేము మనం ఇప్పుడు, ఎందుకంటే అది యాపిల్ ఫోన్లో మేనేజ్మెంట్ అయిపోతుంది అంతా కూడా. హల్లెలూయా. ఒకరోజు ఎందుకంటే పునాదులు అట్లా పడిపోతున్నాయి. ఈరోజు సెల్ ఫోన్ పునాదులు అయిపోయినాయి. ఇలా గమనించాలి. మన పిల్లలకి సెల్ గురించి చూపించడానికి ముందు హెల్ ఉంది ఒక విషయం చెప్పాలి వాళ్ళకి. హల్లెలూయా. చాలా మంది గమనించండి. ఒకరోజు ఒక తాత ఒక మనవని తీసుకొని పోయారు. అన్ని చెట్లు చూపించాడు, యాపిల్ ట్రీని చూపించాడు. ఇదే యాపిల్ ట్రీ రా అన్నాడు. ఆడు పక్కకి వెళ్ళి అంటాడు, ఐఫోన్లో యాపిల్ కనిపించింది కానీ శాంసంగ్ ఎక్కడ ఉంది, ఆ చెట్టు ఎక్కడ ఉందని అడిగాడు. ఆడు నోకియా చెట్టు ఎక్కడ ఉందని అడిగాడు. అంటే యాపిల్ అంటే ఒక చెట్టు అని వాడికి తెలియదు, యాపిల్ అంటే ఫోన్ అయినా వాడికి తెలుసు. బిడ్డ వాడు పునాది దేని మీద వేయబడింది? ఏ మీద పునాదులు వేసుకుంటున్నారు ఈ దినాన్ని. మెసేజెస్ వచ్చేసినాయి, ఫేసెస్ మారిపోతున్నాయి. మనుషులు దాన్ని చూసి భ్రమపడిపోతూ ఉన్నారు. భ్రమ అనే ఒక పునాది. భ్రమల్లో కొంతమంది పునాది వేసుకుంటారు. నేను నీతిమంతునని ఒక పునాది వేసుకుంటారు. నాకు మించిన వాళ్ళని పునాది వేసుకుంటాడు. అన్నీ నాకు తెలుసు పునాది వేసుకుంటాడు. బిడ్డ గమనించు, ఆ పునాదుల నుంచి మొదట మనం ఏం చేయాలి? పునాదుని చీల్చుకొని బయటకు రావాలి. ఒక మంచి క్రొత్త పునాది వేసుకోవాలి. చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి, అవన్నీ నేను చూపించిన టైం లేదు ఇప్పుడు. ఇట్లా గమనించాలి. ఒక మంచి తండ్రి ముందుగానే పునాది వేసుకుంటాడు. ఒక మంచి తండ్రి ముందుగా పునాది వేసుకుంటాడు. ఒక మంచి యజమాని ముందుగా పునాది ఒక మంచి విశ్వాసం ఒక మంచిగా పునాది వేసుకుంటాడు. బిడ్డ గమనించి, ఈరోజు చాలామంది మనలో చాలామంది మంచి పునాది లేక నష్టపోయిన వాళ్ళని చాలామంది మనం కనబడుతున్నాం. హల్లెలూయా. నాకు ఒక్కోసారి చాలా కన్నీళ్ళు వస్తాయి. చిన్నప్పుడు మా నాన్న చెప్పాడు, రే చదువుకోరా, చదువుకుంటే ఇంకెంత బాగుండేది అనిపిస్తుంది నాకు. చదువుకోలేకపోతేనే ఇలాగ అయిపోయాను, చదువుకుంటే ఇంకెంత బాగుండేది అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడు వాళ్ళ మాటలు గుర్తొస్తూ ఉంటాయి. అరే, తల్లిదండ్రుల మాటలు వినుంటే ఎంత బాగుండేదో, జీవితాన్ని ఇంకా బాగుండేది, జీవితాన్ని ఇంకా బాగా కట్టుకునే వాళ్ళం. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి, అంతకన్నా గొప్ప తండ్రి మాట వినటానికి దేవుడు సహాయం చేశాడు. అంతకన్నా గొప్ప తండ్రి మాట వినటానికి సహాయం చేశాడు. ఆయన మాట విన్నాను గనక కట్టబడ్డాను. ఆయన నా కొరకు పునాది వేశాడు. క్రీస్తు అనే పునాది వేశాడు. బండ మీద కట్టే అనుభవాన్ని నాకు ఇచ్చాడు. హల్లెలూయా. మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చారు. మనం క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకున్నాం. తెలివైన వాడు పునాది లోపలికి తవ్వి వేసుకుంటాడు, తెలివి తక్కువ వాడు నేల మీద కడతాడు. దేని స్తోత్రంగా. నేనేమంటానంటే, నువ్వేదైనా ఒక డిజైన్ చేస్తావంటే అన్ని కాలాల పాటు ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. నువ్వేదాన్ని ఆత్మ డిజైన్ చేసుకున్నావు అనుకో, అన్ని కాలాలు ఆ డిజైన్ అద్భుతంగా ఉండాలి. నేనేమంటానంటే, పునాది వేసేటువంటి పునాది, దాని మీద కట్టబడిన ఏ భవంతైనా అన్ని కాలాల్లో కూడా అట్లాగే ఉంటుంది. వర్షాకాలం వచ్చినా, ఎండాకాలం వచ్చినా, శీతాకాలం వచ్చినా, తుఫాన్లు వచ్చినా, వడగాళ్ళు వచ్చినా, బిడ్డలారా, ఒక నేచురల్ కలామిటీస్, ఎలాంటి పరిస్థితి వాటిలో ఫ్లడ్సే వచ్చినా, హల్లెలూయా, హుదూద్ లాంటివి వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా చెక్కు చెదరనటువంటి ఆ చక్కటి పునాది మనం వేసుకున్నాం. హల్లెలూయా. అట్లాగనే దేవుడు కూడా మనకి క్రీస్తు అనే బండ మీద మన పునాది వేసుకుంటే అది చెక్కు చెదరదు. దేవుని స్తోత్రం. ఏ ఫెయిల్యూర్కి భయపడదో, హల్లెలూయా, ఏ పరిస్థితికి భయపడదో. ఆమేన్. కొన్ని సందర్భాల్లో దుర్వార్తలు మనకు వినబడతాయి.
పిల్లల విషయంలో దుర్వార్తలు వినబడతాయి, కుటుంబ విషయాల్లో దుర్వార్తలు వినబడతాయి, ఉద్యోగ విషయంలో దుర్వార్తలు వినబడతాయి, వివాహ విషయాల్లో దుర్వార్తలు వినబడతాయి, ఆరోగ్య విషయంలో దుర్వార్తలు వినబడతాయి. ఒక్క మాట నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక క్రీస్తు అనే పునాది మీద ఎవరైతే కట్టుకుంటున్నారో ఈ దుర్వార్తకు జడియడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటంటే ఫౌండేషన్ అన్నది పర్మనెంట్, అది టెంపరీ కాదు. హల్లెలూయా. బిడ్డ, నువ్వు ఎలివేషన్ మార్చుకోవచ్చు, ఇంటీరియర్ మార్చుకోవచ్చు, డోర్స్ను మార్చుకోవచ్చు, సైజెస్ మార్చుకోవచ్చు, పుట్టీస్ మార్చుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు, డిజైన్స్ మార్చుకోవచ్చు. బట్ పునాదిని ఎప్పుడు కూడా నువ్వు పునాదిని చూడాలని కూడా ఎప్పుడు అనుకోవద్దు. హల్లెలూయా. మన పునాదిని మనం ఎప్పుడు చూడలే, కింద ఉండే పునాదిని మనం చూడలే. పునాది వేసేవాడికి అర్థమవుతుంది ఆ పునాది. వాళ్ళు చూశారు, అందుకని పత్రలు ఏడ్చారు, కొత్త వాళ్ళందరూ ఎగిరిగంతు వేశారు. దాని స్తోత్రం కలుగునుక. నేనేమంటానంటే ఈరోజు ప్రభు మనకి ఒక నూతనమైన పునాది వేయబోతున్నాడు. క్రీస్తు అనే బండ మీద మనం ఏమేసుకోవాలి? పునాది వేసుకోవాలి. ఎప్పటికీ మించిపోయిందే లేదు. నీ పిల్లల్ని నీ జాగ్రత్తగా దగ్గర తీసుకొనిరా, వారికి చెవిలో గుసగుసలాడు, మంచి దేవుని మాటలు చెప్పు, వాళ్ళు ఈజీగా మారిపోతారా. హల్లెలూయా. ఎందుకో తెలుసా, దేవుడు ఒక మంచి పునాది వేస్తాడు. ఏంటో పునాది అంటే విశ్వాసంతో పునాది వేసుకోవాలి. మనం దేంతో పునాది వేసుకోవాలి? విశ్వాసం కంటికి కనబడదు, పునాది కంటికి కనబడదు. మన ధైర్యం అంటే త్వరగా కనబడదు, బట్ లోపల ఏముంది? ఫెయిత్ ఫౌండేషన్ ఉంది. లోపల ఏముంది? ఫెయిత్ ఫౌండేషన్ ఉంది. ప్రజలకు కనబడదు. ఏంటో వీడికి చలించాడు, దుఃఖవార్త వినే వీడికి చలనం రాదేంటి, అశుభవార్త వినే వీడికి చలనం రాదేంటి. ఆల్రెడీ ఫౌండేషన్, ఫెయిత్ ఫౌండేషన్ ఉంది కనుక దేనికి మనము చలనము ఉండదు. దాని స్తోత్రం కలిగి. కారణం ఏంటంటే ఎక్కడైతే గుడ్ ఫ్రైడే ఉందో అక్కడేముంది? ఈస్టర్ ఉంది. గుడ్ ఫ్రైడే రోజు గుడికి వచ్చి అందరూ ఏడుస్తూ ఉంటారు, ఈస్టర్ రోజు కొత్త బట్టలు వేసుకొని వస్తారు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఏ మరణమైన ఆపలేదు, ఆయన పునరుత్థానుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఒక పునాది ఏంటంటే పునరుత్థానపు పునాది వేసుకున్నాం. అందుకనే మన పితరులు అంటారు, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం, మేము పునరుత్థానుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నాం, మేము జయించే క్రీస్తుని ప్రకటిస్తున్నాం, మేము జయించే దేవుడిని ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాటమి కలిగిన పునాది వేసుకోకూడదు, గెలిపినే పునాది వేసుకోవాలి. హల్లెలూయా. కొంతమంది ఏమొచ్చినా చలనం ఉండదు. హల్లెలూయా. ఏమొచ్చినా అది పునాది అంటే, ఏమొచ్చినా చలనం ఉండదు. కొంత దేవుని వాక్యం ఉన్న చలనం ఉండదండి. వాళ్ళు నేనేం చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫౌండేషను వేసేసుకున్నారు. ఎవ్వరు మేము చేయలేం. శాస్త్రులు, పరిసలు, సద్దుకాయలు ఆల్రెడీ వాళ్ళు ఫౌండేషన్ వేసేసుకున్నారు. మొత్తం ఒక ఫౌండేషన్ వేసింది, కులతత్వం ఒక ఫౌండేషన్ వేసింది. బిడ్డలారా గమనించాలి, కులం అనే ఫౌండేషన్, మతం అనే ఫౌండేషన్, శాస్త్రులు, పరిసలు, సద్దుకాయలు, పునరుత్థానం నమ్మేవాడు ఒకడు, నమ్మని వాడు ఒకడు, ఇవన్నీ ఫౌండేషన్ పడిపోయినాయి. కాబట్టి ఏ నీతిమంతుడు కూడా ఏమి చేయలేడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం జాయిన్ చేసే పిల్లని ఏ స్కూల్లోనైనా వాడు మంచి బ్రిలియంట్ స్టూడెంట్ అయితే ఏ స్కూల్లో వేసినా పర్వాలే, వాడు చదువు అబ్బనోడిని ఎక్కడేసినా నీకు ఫీజు దండగ అబ్బదు. హల్లెలూయా. మా నాన్నగారు నన్ను తీసుకొని వెళ్ళి స్టెల్లమేర్ స్కూల్లో వేస్తున్నాడు. అప్పుడా నేను పుట్టిన సంవత్సరంలో ఫౌండేషన్ వేశారు దానికి. నాకు వయసు వచ్చింది, 3 సంవత్సరాల వయసు వస్తే నన్ను పంపిస్తే చచ్చా మనకి ఇది కుదరదని మానేశాను. తీసుకెళ్ళి దుంపల బల్లో పడేసాడు. మీకు అర్థమైందా? దుంపలు తినకూడని వయసు వచ్చినా దుంపలు పడే గుర్తుంది నాకు. బిడ్డలారా గమనించానంటే మన ఫౌండేషన్ ఎక్కడా? హల్లెలూయా. ఆమేన్. స్పిరిట్ ఆఫ్ గాడ్. బిడ్డలారా గమనించండి, ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక మంచి పునాది వేసుకుందాం. యు ఆర్ ఎ గుడ్ ఫాదర్, యు ఆర్ గుడ్ మదర్. ప్లీజ్ వేర్ ఏ గుడ్ ఫౌండేషన్ ఇన్ యువర్ లైఫ్. నీ వేసే పునాది నీ పిల్లల తరతరములు చూడబోతుంది. అందుకని తరాలు చూచే పునాది వేసుకో. నీ భక్తిని పునాది వేసుకో, విశ్వాసాన్ని పునాది వేసుకో, మంచితనాన్ని పునాది వేసుకో, అన్నిటినీ పునాది వేసుకో. నాకు పునాది దేవుడు బాగు చేస్తాడని పునాది, తగ్గిపోద్దనే పునాది నాకు ఉంటుంది ఎప్పుడు కూడా. ఒకరోజు షైన్ దానికి ఏదో బాగలేదు, మా అమ్మ దగ్గరికి వెళ్ళింది, కడుపులో నొప్పి వచ్చింది, నాకు చాలా ఏడుస్తూ ఉంది. మీ నాన్నకి వెళ్ళి చెప్పండి, ఏం చెప్తే ఏంటంటాడు, తగ్గిపోద్ది అంటాడు. ఆ మాత్రం నేను చెప్పడం ఎందుకు అంది. బిడ్డలారా గమనించండి, తగ్గిపోవటం అనేది ఒక ఫౌండేషన్.
దేవుడు ఉన్నాడు అన్నది ఒక ఫౌండేషన్, ఆయన చేస్తాడన్నది ఒక ఫౌండేషన్, ఆయన కార్యం జరిగించేవాడన్న ఫౌండేషన్, ఆయన విజయాన్ని ఇస్తాడన్న ఫౌండేషన్ వేసుకో, ఆయన చూసుకుంటాడన్న ఫౌండేషన్ వేసుకో. యెహోవా ఈరే ఫౌండేషన్ ఇస్ ద ప్రొవైడర్, ఇస్ ద క్రియేటర్, ఇస్ ద ఆల్మైటీ, ఇస్ ద పవర్, ఇస్ ద వెపన్, ఇస్ ద కింగ్ ఆఫ్ ద కింగ్స్, ఇస్ ద లార్డ్ ఆఫ్ ద లార్డ్, ఇస్ ద ఆల్మైటీ గాడ్. నథింగ్ ఇంపాసిబుల్ విత్ హిమ్, హి కెన్ డు ఎనీథింగ్ ఫర్ మీ అనే ఫౌండేషన్స్ వేసుకోవాలి. మన దేని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నీ ప్రొక్లైమింగ్ అని ఫౌండేషన్, ఎవ్రీడే నువ్వు ప్రొక్లైమ్ చేయి, అదే నీ ఫౌండేషన్. హల్లెలూయా. ఈరోజు ఒక మంచి ఫౌండేషన్ వేసుకో. క్రమశిక్షణతో కూడుకొని ఉండాలి నీ ఫౌండేషన్. దేవుని వాక్యానికి లోబడేటట్టు ఉండాలి నీ ఫౌండేషన్. ఒక పాస్టర్ గారు నా మాట మీరు వినకపోయినా నష్టమే లేదు, బట్ దేవుని మాట వినకపోతే ఎంతో నష్టం. బిడ్డలారా గమనించండి, ఎంతో నష్టం దేవుని మాట వినకపోతే. యాషావు ఒక ఫౌండేషన్ వేసుకున్నాడు, యాకోబు ఒక ఫౌండేషన్ వేసుకున్నాడు. యాషావు వేసుకునే ఫౌండేషన్ విలువలేని ఫౌండేషన్, యాకోబు వేసుకునే ఫౌండేషన్ విలువ కలిగిన ఫౌండేషన్. అందుకని యాషావు ఓటమిని అంగీకరించి బిడ్డలారా వెంటనే ఎలిమినేట్ అయిపోయాడు. బట్ యాకోబు తను ఓడిపోయిన ఎలిమినేట్ అవ్వలే, పోరాడుతూనే ఉన్నాడు. ఫౌండేషన్ అంత స్ట్రాంగ్గా ఉంది. ఓటమిని ఎప్పుడు అంగీకరించకూడదు. హల్లెలూయా. యు ఆర్ ద విక్టోరియస్. ఎప్పుడు ఓటాన్ని అంగీకరించొద్దు. ఉద్యోగం పోయిన ఓటాన్ని అంగీకరించొద్దు. నీ జీవితంలో ఏది సంభవించిన ఓటమిని ఎప్పుడు అంగీకరించొద్దు, ఎందుకంటే దేవుడు నిన్ను గెలిపించే తీరుతాడు. యాకోబు తన ఓటమిని అంగీకరించలే. కనిష్ఠుడిగా వచ్చిన బిడ్డలారా గమనించండి, జ్యేష్ఠునికి ఉండే అధికారం కొరకు పోరాటం ప్రారంభించాడు. సీన్ మారిపోయింది. బిడ్డలారా గమనించండి, ఆ స్టోరీని గ్లోరీగా మార్చేసుకున్నాడు. ఆయన తన జీవితాన్ని యాకోబు నుంచి ఇజ్రాయెల్గా మార్చుకున్నాడు. బిడ్డలారా నేను ఎందుకు ఈరోజు మాట చెప్తుంటే, ఒక మంచి ఫౌండేషన్, పట్టుదలతో ఒక ఫౌండేషన్ వేసుకోవాలి. సాధించగలమైన ఫౌండేషన్ వేసుకోవాలి. దుఃఖం ఎప్పుడు మనకు రానివ్వకూడదు. ఎస్, నా దేవుడు నా కొరకు ఏదైనా చేయగలడు అని ఒక మంచి ఫౌండేషన్ వేసుకోగలడు. అందుకని వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమైన ఒక మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారును, సత్క్రియల ధనమును గలవారును, ఔదార్యము గలవారును. మన పిల్లలకి ఫౌండేషన్ వేసి చూపించాలి. మనం ఏం చేస్తాం, ఒక చిన్న 5 స్టార్ చాక్లెట్ లేకపోతే ఇది ఇంకేముంటుంది, డైరీ మిల్క్ చాక్లెట్ కొనిస్తాం, ఒకటే కొనిస్తాం, సండే స్కూల్కి పంపిస్తాం. రే ఎవ్వరు చూడకూడదు, రే ఎవ్వడికి ఎడ్డానికి వీల్లేదు, ఎవ్వడిది నువ్వు తినటానికి వీల్లేదు. అక్కడే ఆడికి ఫౌండేషన్ పడిపోద్ది. నాది నాది ఆడు నువ్వు ముసలైన తర్వాత ఆడు పెద్ద అయిన తర్వాత నీకు కూడా అడ్డం మానేస్తాడు. అంతే కదా. హల్లెలూయా. ఎందుకంటే వాడికి నువ్వు అలాంటి ఫౌండేషన్ వేసావు, దాతృత్వం ఫౌండేషన్ వేయి. హల్లెలూయా. నీ ధనాన్ని కొంత దేవుని పరిచయ కొరకు ఖర్చు పెట్టించు, పిల్లలు ఆ ఫౌండేషన్ వస్తుంది. కొంతమంది మీరు చూడండి, సేమ్ టు సేమ్ ఎస్కలేషన్. హల్లెలూయా. సేమ్ టు సేమ్ ఎస్కలేషన్, తరాలదే. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, కొంతమంది ఒక మంచి ఫౌండేషన్ వేసుకుంటారు. మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, దట్ ఈస్ ద ఫౌండేషన్. కొంతమంది మొత్తం చేంజ్ అవ్వాలి, మనం అట్మాస్ఫియర్ అంతా చేంజ్ చేసేసుకుంటాం. హల్లెలూయా. నేనేమంటానంటే, దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడు అని అంటే అది స్టాగ్నేట్ చేయటానికే వీల్లేదు. మన స్పిరిట్ని మనం స్టాగ్నేట్ చేయకూడదు. మనకుండే తలాంతులు దేవుడు ఇస్తే దాన్ని స్టాగ్నేట్ చేయకూడదు. దేవుడు నాకు ఏదైనా ఒక మెసేజ్ నాకు ఇస్తే దాన్ని నేను బిల్డ్ చేసుకొని నేను మీకు పెడతాను, ఎందుకంటే దాన్ని నేను స్టాగ్నేట్ చేయకూడదు. దేవుడు ఈజ్ ద నాట్ ఏ గాడ్ ఆఫ్ స్టాగ్నేషన్. బిడ్డలారా గమనించండి, ఆయన ఎప్పుడు ప్రవాహ జలము లాంటి వాడు. ఆమేన్. ఒక నూతులో నీళ్ళను మనం ఎంత తోడుతామో క్రొత్త నీళ్ళు ఉబ్బుకుతాయి. ఈ మందిరాన్ని ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ మందిరాన్ని కట్టేటప్పుడు మొత్తం అన్నీ అమ్మేసుకున్నా, ఏమీ లేదు. ఈ మందిరం కట్టడానికి అన్నీ అమ్మేసుకున్నాను. మళ్ళీ ఉండే చాలామంది నిరుపేద బిడ్డలకు కూడా చాలామంది చాలా సహకరించారు. అంత బాగా జరిగిన తర్వాత ఇంకా ఫౌండేషన్ అయింది. ఇంకా బయటకు వస్తూ పిల్లర్లు బయటకు వచ్చిన ఇంకా ఒక 2 స్లాబ్లు అయినాయి. 2 స్లాబ్లు అయిన తర్వాత జాన్ వెస్లీ గారు ఒకరోజు మన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి ఎప్పుడు కూడా మన మేడ మీద ఒక రూమ్ పెడతాను. ఎప్పుడు ఇంటికి వచ్చిన మేడ మీద రూమ్ పెడతాను. ఆ రోజు మన ఇంట్లో అద్దెకున్నాం. వెనకత్తల వచ్చి కూర్చున్నప్పుడు జస్ట్ డిస్కస్ చేసుకున్నప్పుడు నాకు ఒక్క మాట అన్నాడు, బ్రదర్ మొత్తం అంతా కూడా అయిపోయినట్టున్నాయి అన్నాడు. బ్రదర్ అయిపోయినాయండి అన్న అంటే మాట్లాడుకుంటున్నప్పుడు మేము కూడా వారు మందిరాన్ని కట్టేటప్పుడు ఎట్లాగా అన్నీ అట్లాగా మొత్తం కథమైపోయింది అవన్నీ చెప్పిన తర్వాత ఒక మంచి మాట చెప్పాడు. అది పాద్యం మనకి కానీ ఒక మంచి మాట కనిపించింది. బ్రదరు, బావిలో నీళ్లు మనం ఎంత తోడినా మళ్ళా క్రొత్తవి ఉబుకుతూనుంటాయి. పాతవన్నీ కథమైపోతాయి, క్రొత్తవన్నిటిని దేవుడు రిక్రియేట్ చేసి మీకు ఇస్తాడు. దాని స్తోత్రం కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఎవ్రీథింగ్ డిపెండింగ్ ఆన్ యువర్ ఫౌండేషన్.
నీ ఫౌండేషన్ బీ స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్గా నువ్వు వేసుకుంటావో అంతగా బిల్డ్ చేయబడతావు. దేని స్తోత్రం కలిగిన. అందుకే ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకోవాలి. ఎస్ ఐ కెన్ డూ. ఒక మంచి ఫౌండేషన్ వేసుకో. ధైర్యం ఒక ఫౌండేషన్ వేసుకో. మంచితనాన్ని ఒక ఫౌండేషన్ వేసుకో. గొప్పతనాన్ని ఒక ఫౌండేషన్ వేసుకో. గొప్ప హృదయాన్ని ఒక ఫౌండేషన్ వేసుకో. నువ్వెప్పుడు హీరోలాగానే కనబడాలి. నీ పిల్లలు ఎప్పుడు నీ ద్వారా ఆశీర్వదింపబడాలి. నా తండ్రి నాకు ఒక మంచి పునాది వేశాడు, నా తల్లి నాకు ఒక మంచి పునాది వేసింది. మా తరతరాలు మన పూర్వీకులు చూడండి, మన పితరుల ఆస్తులు ఇచ్చి వెళ్ళిపోయేవారు. హల్లెలూయా. కొంతమంది ఏమిస్తారు? అనారోగ్యాలు ఇచ్చి వెళ్ళిపోతారు. షుగర్ ఎక్కడి నుంచి వచ్చిందిరంటే మన తాత దగ్గర నుంచి వచ్చేసిందిరా మనకంటారు. హల్లెలూయా. కొంతమందికి షుగర్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పొగరు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పలుకుబడి ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమందికి అప్పులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. బిడ్డలు గమనించండి, విడిచి వెళ్ళిపోయిన తర్వాత నీ కుటుంబానికి నువ్వేదో ఇచ్చి వెళ్తావు. అది ఇచ్చేది ఏదో మంచిదే నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా. చేసేది ఏదో మంచి చేయాలి. అందుకని మంచి పునాది వేసుకో. ఒక మంచి పునాది వేసుకుంటే ఆ పునాదిని జీవితాన్ని వండర్ఫుల్గా తీర్చిదిద్దుతుంది. కీర్తన 11:3 అంటాడు, పునాది గనక పాడైపోతే నీతిమంతుడు ఏమీ చేయలేడు. యెషయా 44:28 కోరోషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు, దేవాలయం పునాది వేయబడదువనియు. ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, నీవు కట్టబడబోతున్నావు. హల్లెలూయా. నీ స్ట్రక్చర్ని దేవుడు అద్భుతంగా నిర్మాణం చేయబోతున్నాడు. ఒకటే మాట, నీ పక్కలకు ఒక మాట చెప్పి ఆశీర్వదించండి. నీవు కట్టబడబోతున్నావు. నీవు కట్టబడబోతున్నావు. నీవు సుందరముగా, శ్రేష్టముగా, అద్భుతముగా నువ్వు కట్టబడబోతున్నావు. నీ కుటుంబం కట్టబడబోతుంది. నీ కుటుంబం దీవింపబడబోతుంది. భవిష్యత్తును కట్టుకోబోతున్నావు. దేవుని ఇంటిని కడుతున్నాడు. దేవుడు నిన్ను కడుతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని కడుతున్నాడు. దేవుడు భవిష్యత్తుని ఇస్తూ ఉన్నాడు. దేవుడు నీ కుటుంబమును బహుతరమునకు శోభాతిశయముగా ఆయన కట్టునుగాక. నేను ఈరోజు సింపుల్గా మీకు మెసేజ్ చెప్పేశాను బిడ్డలారా. ఒక నార్మల్ వ్యక్తి మాట్లాడినట్టుగా ఈరోజు దేవుడు మాట్లాడమని నార్మల్ వ్యక్తిగానే మాట్లాడాను. పెద్ద వర్డ్స్ నేనేమి ఉపయోగించలేదు అందులో. ఈరోజు ప్రతి ఒక్కరు మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మీ పాపపు పునాది ఏదైనా వేసుకుంటే దయచేసి దాన్ని ఇప్పుడే పెకిలించండి. ఎందుకంటే నెక్స్ట్ మీరు వేసుకునే ఫౌండేషన్ దేని మీదో తెలుసా? వర్డ్ మీద మీరు ఫౌండేషన్ వేసుకుంటే వండర్స్తో దేవుడు ముందుకు తీసుకుపోతాడు. హల్లెలూయా. నువ్వు వర్డ్ని ఫౌండేషన్ వేసుకో, వండర్స్ అనే భవంతు నువ్వు కట్టుకుంటావు. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి. నేను ఒక హింట్ ఇచ్చి ముగిస్తాను. నీ జీవితంలో నీకేదైనా ఒక లైఫ్లో ఇది కావాలి అనుకున్నప్పుడు, పిల్లలు ఇక్కడ వర్షిప్ జరుగుద్ది కదా, వర్షిప్ జరిగేటప్పుడు దాన్ని మీరు ఊహించుకోండి. దేవుడు అద్భుతం జరిగిస్తాడు. మీరు దాన్ని ఇమాజినేషన్లోకి వెళ్ళిపోండి. వర్షిప్ జరుగుతున్నప్పుడు మీరు ఇమాజినేషన్లోకి వెళ్ళిపోండి. మీకు ఇల్లులు కావాలా? ఇమాజినేషన్. మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలా? ఇమాజినేషన్. బిడ్డలు కావాలా? వాళ్ళని ఇమాజినేషన్ చేసుకోండి. అది కర్రీగా ఉండాలి, ఎర్రగా ఉండాలా, నాకులాగా తెల్లగా ఉండాలా, అలాంటి ఇమాజినేషన్ అంతే. హల్లెలూయా. మా పాస్టర్ గారు లాగా అందమైన బిడ్డని ఈ ప్రభువా ఏ తల్లి ప్రార్థన చేస్తుందండి? దేవుని స్తోత్రం. చేసిన స్తోత్రం చెప్పండి. కొంతమంది వచ్చింది తెలిసిపోతుంది. మన యాక్షన్ మీ రియాక్షన్ తెలిసిపోదా? మంచిది బిడ్డలారా, వద్దులే మీకు నచ్చినట్టుగానే. మీకు తెల్లకి కావాలి, ఎర్రకి కావాలి. హల్లెలూయా. మీరు చేసుకున్న వాళ్ళు నల్లగా ఉన్నా మీకు పిల్లలు తెల్లకి కావాలి. నాకు తెలుసు. దేవుని స్తోత్రం కలుగులుగా. మంచిది. మీకు చక్కటి అట్లాంటి బిడ్డలు పడతారు. మీకు ఏ బిడ్డలు కావాలో ఇవన్నీ ఒక్కసారి ఇమాజినేషన్, మీరు వర్షిప్లో ఇమాజినేషన్ చేసుకుంటే దేవుడు దాన్ని మీ జీవితంలో క్రియేట్ చేసి ఇస్తాడు. ఆమేన్. జస్ట్ ఇమాజినేట్ ఇట్. అందుకని మొదట ఏ సంతోషకరమైన కార్యాన్ని చూడటానికి ముందు దుఃఖం అనేది కామన్. క్రైస్తవుడికి ఇది కామన్. రెండింతల ఆశీర్వాదం కొరకు యోబుకు వేదన కామన్. నిందలు అవమానాలు కామన్. నువ్వు గొడ్రాలు అనేది నింద కామన్. నువ్వు పిల్లలు పుట్టిన తర్వాత హల్లెలూయా. ఆమేన్. స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇక్కడుండి ప్రతి ఒక్కరు కూడా బ్లెస్డ్ చిల్డ్రన్. నో కర్స్ ఇన్ యువర్ లైఫ్. నో కర్స్, ఓన్లీ ద క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. కర్సను తీసేవాడు క్రైస్ట్. మన జీవితాన్ని ఎవరెస్ట్ మీద నిలబెట్టేవాడు క్రైస్ట్. క్రైస్ట్ ఆఫ్ నజరేత్. నజరేతు వాడైన యేసు ప్రభు మన జీవితంలో ప్రతి దీవెన మనకిస్తాడు. హల్లెలూయా. దయచేసి మనలో ఎవరిని చులకనగా చూడొద్దు. ఎవరిని చులకనగా చూడొద్దు. ముందున్న వారికన్నా నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. రెండవ సంతానం ఎవరైనా ఉన్నారా? మనలో రెండవ సంతానం వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
చేతులు పైకెత్తండి. రెండవ సంతానం, 2 కానీ 3 కానీ, నెక్స్ట్ ఫస్ట్ కాకుండా రెండవ సంతానం ఒక్కసారి గట్టిగా స్తోత్రాలు చెప్తామా? హల్లెలూయా. మరి మొదటి పుట్టి నేనే పాపం చేసుకున్నాడు నేను చెప్పలేను. బట్ రెండవ సంతానాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? దీవించబోతున్నాడు. చిన్నవాడు అన్న దాంట్లో గొప్ప ఆశీర్వాదం దాచిపెట్టాడు. ఆమెన్, హల్లెలూయా. అందుకని మొట్టమొదటి చిన్నోడు పెద్దోడు కాలు పట్టుకున్నాడు, తర్వాత ఈడి కాలు పట్టుకోవాల్సి వచ్చింది. దేవుడు ఏం చేస్తాడు? రివర్స్ చేస్తాడు. అందుకని మనం పెద్దోడుగా పుట్టడానికి బాధ్యతలు భారాలు అన్నీ మనవే. ఏదేం చేస్తామనుకో, చిన్నోడు ఆడికేం తెలుసు అంటాడు అమ్మ నాన్న. మొత్తం ఎగ్జామ్షన్ అంతా ఆడికి. ఆడు వయసు వచ్చినా, ఆడుకి భార్య వచ్చినా, ఆడికి పిల్లలు వచ్చినా, ఆడేం చేసినా ఇప్పటికీ కూడా చిన్నది కదమ్మా చెల్లి, చిన్నదమ్మా. ఏడు చిన్నదే, చిన్నదే. వీటిలారా గమనించాలి. దానికి ఏం తెలుసు? మళ్ళా దానికి ఏం తెలుసు? ఏం తెలియదు. ఆ భర్తను కంట్రోల్ ఎట్టేసుకుంది, పిల్లల్ని కంట్రోల్ ఎట్టేసుకుంది, నిన్ను కంట్రోల్ ఎట్టేసుకుంది. దానికి ఇంకేం తెలుసు? దట్ ఈస్ ద బ్లెస్డ్ వన్. హల్లెలూయా. పిల్లలు గమనించండి. దట్ ఈస్ ద ఫేవరిజం ఆఫ్ ద గాడ్. దట్ చిల్డ్రన్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది ఫేవరిజం ఆఫ్ గాడ్. దేవుని యొక్క కంట్రోల్. నిజమే, వాళ్ళు చిన్నవాళ్ళు. దేవుడు ఏం చేస్తాడో దీవించడం ప్రారంభిస్తాడో మెజారిటీ పార్ట్ అయిపోతారు. హల్లెలూయా. మేజర్ పార్ట్గా మారిపోతారు. హల్లెలూయా. ఎన్నో పార్ట్స్ మనకు కనబడతాయి. మళ్ళీ ఆ మెజారిటీ మేజర్ గురించి మనకెందుకులే, మన మైనర్స్ కాదు కదా, అది చాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. బిడ్డలారా, మళ్ళీ ప్రతి ఒక్కరిని దేవుడు తప్పక దీవించబోతున్నాడు. అలాగ అనుకుని వారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్పిరిట్ ఆఫ్ గాడ్, హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రభువా, మా పితరులు పాడైపోయిన పునాదులు చూచి కన్నీళ్ళు కార్చారయ్యా. మరలా మంచి పునాది వాళ్ళకి వేసుకున్నారు. మేము కూడా ఈ దినాన్ని పునాది వేసుకుంటున్నాం అయ్యా. ఈ మార్చి నెలలో ఈ మొదటి దినాన మేము మరొక క్రొత్త పునాది వేసుకుంటున్నాం. దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ ఫౌండేషన్, a strong foundation, a beautiful foundation, a wonderful foundation, word foundation, faith foundation, miracle foundation. ఇలాంటి ఫౌండేషన్తో ఈ మార్చి నెల మొదటి దినాన్ని ప్రభువా, ఈ 3వ నెలలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఒక క్రొత్త పునాదిని మేము వేసుకుంటున్నాం. మాకు కన్స్ట్రక్షన్, సంతోషం, ఆనందం, హల్లెలూయా, ఇవి మాత్రమే కనబడును గాక, ఇవి మాత్రమే ప్రవహించును గాక. అద్భుతముల చేత జరిగించి మహిమ పొందు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.